రైట్, ఒకసారి కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టం, దానికి అనుగుణంగా మార్గదర్శకాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం. దీనిపైన చంద్రబాబు చేస్తున్నటువంటి దుష్ప్రచారం, ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి మోడీ పక్కన నిల్చొని ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆ బీజేపీకు లేకపోతే నేను లేనని చెప్పుకునేటటువంటి చంద్రబాబు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టంలోనే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొస్తుంటే దానిపైన లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. ఎవరిని బ్లేమ్ చేయాలనుకుంటున్నారు? ఏంటి కుట్ర అసలు? సార్, ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్కారం. సారు చెవులో గులువు తీసి మొత్తం ఉన్నది ఉన్నట్టు చెప్పారు. కొన్ని విషయాలు ప్రజలకి ఎలా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు తెలంగాణలో నేను ఉంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ఇల్లు అమ్మి ఇంకో ఇల్లు కొని లేదంటే ఇది చేస్తున్నప్పుడు మ్యూటేషన్ ఫీజు అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నేను పే చేస్తున్నాను. ఎందుకంటే ఆస్తి యొక్క బదలాయింపు అన్నది నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్లకుండా రిజిస్టర్ ఆఫీస్లోనే జరుగుతుంది. అది అలాంగ్ విత్ మై రిజిస్ట్రేషన్ ఐ నీడ్ టు పే ద మ్యూటేషన్ ఛార్జ్. గతంలో ఏముండేది, ఈ ప్రక్రియ ఉండేది కాదు. ఆస్తి కొన్న తర్వాత ఎన్నో సంవత్సరాలు, మీరు ఉదాహరణకి ప్రజలు గమనించగలిగితే కరెంటు బిల్లు కూడా పాత ఓనర్ పేరు మీదే వస్తుంది. ఇంకా ఊరికో మాట చెప్పాలంటే మా తాతయ్య వాళ్ళ ఊరిలో ఆ ఇల్లు నాకు తెలిసి ఇప్పటికి 5-6 కొన్నారు మా తాతయ్య ఇల్లు, కానీ ఇప్పటికి కూడా మా తాతయ్య ఇంటి పేరు మీద బిల్లు వస్తుంది. ఇది గమనించమండి ప్రజల్ని. ఇది ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఎప్పుడైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నదానికి మార్గదర్శకాలు ప్రతి రాష్ట్రం ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క దీనిగా ప్రచురించుకుని వెళ్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సంస్కరణలు అన్న దాంట్లో అంటే చుక్కల భూములు, నెక్స్ట్ ఆవు భూములు, ఏవో కథలన్నీ చెప్తూ ఉండేవారు కదా గతంలో. ఒకసారి మీరు గమనించగలిగితేనండి, అసైన్డ్ ల్యాండ్స్ 42,307 మంది రైతులుంటే విస్తీర్ణం 46,463.82 ఎకరాలుంటే డీకేటీ ప్లస్ ఎఫ్ఎంబి ప్లస్ అడంగల్ ఈ మూడింటితోనూ ప్రజలకు పంచగలిగారు. లంక భూములు ఉన్నాయి. రైతులు 17,768 మంది రైతులుంటే విస్తీర్ణం 9,064 ఎకరాలు, విధానం డీకేటీ ప్లస్ సి కేటగిరీ లీజు. సర్వీస్ ఇనాం భూములు 1,61,584 నుంచి విస్తీర్ణం 1,58,113 ఎకరాలు. అంటే రైతులు 1,61,544 మందికి 1,58,113 ఎకరాలు, విధానం నిషేధిత జాబితా నుంచి తొలగించి ఇచ్చారు. చుక్కల భూములు జిల్లాలు 15 ఉన్నాయి. విస్తీర్ణం 2,6 లక్షల ఎకరాలు, రైతులు 1.85 మంది 85 మంది అంటే 1,85,000 మంది. పోడు భూములు పంపిణీ రైతులు 1,30,365 మంది ఉంటే విస్తీర్ణం 2,87,710 ఎకరాలు, విధానం ఆర్ఓఎఫ్ఆర్. షరతుల పట్టా భూములు విస్తీర్ణం 33,000 ఎకరాలు ఉంటే రైతులు 24,541 మంది. భూమి కొనుగోలు పథకం విస్తీర్ణం 22,837 ఎకరాలు, రైతులు 22,346 మంది. అసైన్డ్ భూముల యాజమాన్య పట్టాలు రైతులు 27,41,698 మంది ఉంటే విస్తీర్ణం 15,21,160 ఎకరాలు. శ్మశాన వాటిక భూములు గ్రామాలు 1,563 ఉంటే ఎకరాలు 951 ఎకరాలు. గిరిజన డీకేటీ పట్టాలు రైతులు 26,287 మంది ఉంటే విస్తీర్ణం 39,000 చిల్లర భూములు ఎప్పుడైతే ప్రజలకు అందించారో, ఇది డేటా చాలా పెద్దండి, అందుకని 39,272 మందికి గిరిజన డీకేటీ పట్టాలు. పునర్విచారణలో పట్టాలు అంటారు 25,380 మంది ఉంటే విస్తీర్ణం 40,930 ఎకరాలు. పోలవరం ముంపు రైతులు 2,372 మంది ఉంటే విస్తీర్ణం 6,407 ఎకరాలు. ఓకే, ఇది కాక మీకు జగనన్న శాశ్వత భూ హక్కు రక్షణ పథకం కింద గ్రామ సర్వేయర్ని 10,185 మందిని, విఆర్ఓలు 2,688 మందిని, పంచాయతీ కార్యదర్శుల్ని 5,417 మందిని, ప్లానింగ్ కార్యదర్శుల్ని డేటా పోతుంది, ఒక్క నిమిషం డేటా మనకేంటంటే నిజాలు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాయి. పంచాయతీ కార్యదర్శులు 5,417, ప్లానింగ్ కార్యదర్శులు 3,788, మొబైల్ మెజిస్ట్రేట్ సేవలు 679, భూములు రీసర్వే 42.6 లక్షల ఎకరాలు, మ్యూటేషన్లు 4.8 లక్షల ఎకరాలు, కేసుల పరిష్కారం 45,000, భూ హక్కు పత్రాల పంపిణీ 17.53 లక్షల ఎకరాలు. ఇవి ఏమంటే సార్, ఇవి ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈ డేటా, ఇవన్నీ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5 yearsలో ప్రజలకి భూ హక్కుల సంస్కరణలు పరిష్కరించబడి వాళ్ళకి శాశ్వత పరిష్కారంలో ఈ విధంగా జరగబడ్డాయి.
కంపారిటివ్ మీరు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు దాకా 1956 నుంచి ఏర్పడిన రాష్ట్రంలో ఎప్పుడైతే హక్కు కల్పించడం, ఇప్పుడు ఉదాహరణకి అసైన్డ్ భూములు ఉన్నాయి, ప్రభుత్వం లాక్కుంటోంది, ప్రభుత్వం మళ్ళీ తిరిగిస్తుంది, ఏదో చెప్తూ ఉంటాం కదా మనం. కానీ ప్రభుత్వం ఒక నెక్కచ్చిగా 31 లక్షల మందికి ఎప్పుడైతే భూ హక్కులు ఇచ్చిందో దాంట్లో ఒక కండిషన్ ఉంది సార్. 10 సంవత్సరాల పాటు పరిరక్షించబడి వాడి ఆస్తి వాడి దగ్గర నికరంగా ఉన్న తర్వాత అది బదలాయింపు చట్టం అనేది ఒకటి ఉంది. దీన్ని ప్రతిదానికి ఒకదానికే పిత్తుకి పిడుక్కి ఒక మంత్రం ఉంటుందనే ఒక సామెత ఉంటుంది. అలాగా ప్రతిదానికి అన్వయించి మాట్లాడడం మాత్రం ఎంతవరకు సమంజసం ప్రజలు గ్రహించగలగాలి. ఎందుకు అంటే ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుని, ఎప్పుడు చూడండి మీరు నేను పుట్టిన కాడి నుంచి 70 సంవత్సరాల స్వతంత్రంలో ప్రతిసారి ప్రభుత్వం రావడం, ఇల్లు ఇస్తున్నాం, పేద ప్రజలకు ఇల్లు ఇస్తాం, ఇదే పకోడీ కబుర్లు హరికథలు విని 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 చచ్చిపోతున్నాం. ఇది ఎప్పుడైతే 31 లక్షల మందికి ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకున్న ప్రభుత్వంలో దగ్గర 24 లక్షల ఇల్లులు శాశ్వత పరిష్కారం కింద కట్టబడుతున్నాయి సెంటున్నర భూముల్లో. ఈ విధమైన ప్రక్షాళన ఎప్పుడైతే జరుగుతుందో విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ నో టైం శాశ్వత గృహ పథకం కింద రాష్ట్రంలో ఇంకెవరికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మహా అయితే 100లో వేళ్ల మీద లెక్కబెట్టి ఇల్లు ఇచ్చే పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఈ పథకాలకి ఈ పరిస్థితులకి ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ దానికి తగ్గ పరిస్థితులు క్రియేట్ చేస్తూ దానికి సమన్వయించుకొని పనితీరుని ఎగ్జిక్యూట్ చేసి ప్రజలకి పరిచయం చేసిన దగ్గర ఈ 75 ఏళ్ళలో 5 సంవత్సరాలు వెనక్కి తీస్తే 70 సంవత్సరాల్లో జరిగింది ఈ అద్భుతం ఎలా జరుగుతుంది అన్న దాని మీద ప్రజల్ని పక్కదారి పట్టించడానికి. ఎందుకంటే పెట్టుబడిదారీ దీనిపైన ఇన్ని అపోహలు ఎందుకు, దీని మీద చంద్రబాబు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఫోన్లు వస్తున్నాయి సార్, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఫోన్లు చేస్తున్నారు. మీ భూములు వెళ్లిపోతున్నాయి, మీ ఇంటి స్థలం వెళ్లిపోతోంది, మీ భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోంది, వీటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక నుంచి ఏ రైతుకు గాని, లేకపోతే నాకు ఉన్నటువంటి ఇంటి స్థలం గాని, లేకపోతే ఇల్లు గాని, వేటి మీద నాకు హక్కు లేదు, వేటిపైన మీ హక్కులు లేకుండా తీసేయబోతున్నారు సార్. మీకు ఈ రకమైనటువంటి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి అందరికీ. వెళ్తాయి సార్, వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి అంటే సార్, వాళ్ళు ఒక విధమైన చక్రబంధంతో కూడిన ఒక వ్యవస్థని క్రియేట్ చేసి దాంతో జరుగుబాటు అంత సుఖం లేకుండా జరిపించుకుంటూ వస్తున్న దగ్గర ఆ మొనాటమీ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రేక్ అయింది. ఎందుకంటే మీరు గమనించారో లేదో, ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు వాస్తవం ప్రజలు గ్రహించడానికి ప్రతి నిమిషం ప్రజలు సమాయత్తమై ఉన్నారు. ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజలు సమాయత్తం అయి ఉండడం అన్నది, అది నెక్స్ట్ ఎలక్షన్స్కి లీడ్ అన్నది ఈ రోజు దాకా భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇది ఫస్ట్ ఎవర్ టైం. 2019లో జరిగిన ప్రభుత్వ స్థాపనకి ప్రజలు, ప్రజాస్వామ్యం, ప్రజాప్రభుత్వం పరిరక్షించబడ్డాయి. ఇది 2024లో కూడా అదే బాట ఎప్పుడైతే నిర్మితం అవుతుందో, ఇప్పుడు ఏమవుతుందంటే దుష్ట చతుష్టయం అన్నది ఎప్పుడైతే వీళ్ళ ప్రేరణకు గురి చేసి ఈ ప్రభుత్వమే కంటిన్యూ అయితే ప్రజా సమస్యలకి శాశ్వత పరిష్కారం జరుగుతుందన్న దగ్గర ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఎప్పుడైనా యజ్ఞయాగాదులు చేస్తున్న మహానుభావులందరికీ కూడా ఈ రాక్షసులు ఈ విధమైన దాడి చేయడం సర్వసాధారణం. కానీ ధర్మ పరిరక్షణ అన్నది ఎప్పుడైతే జరుగుతుందో, శాశ్వత పరిష్కారం అన్నది ఎప్పుడైతే దిశ నిర్దేశించబడుతుందో ఒక ప్రభుత్వ పరంగా, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తున్న ఒక ప్రభుత్వానికి ప్రజలు అనే వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్. దీంట్లో ప్రజలకు ఎప్పుడైతే ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తున్న ప్రభుత్వం పెద్ద చిత్తశుద్ధి ఉంటుందో, ఆ చిత్తశుద్ధిని చాటుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక అస్త్రం ఆ ఓటు అనే ఆయుధాన్ని 2024లో ఎలా ఇవ్వబోతున్నారో ప్రజా మ్యాండేట్ అన్నది ఇట్ ఈస్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ బిఫోర్ దట్ దే వాంట్ టు క్రియేట్ లాట్ ఆఫ్ అబ్స్టకల్స్. ఈ అబ్స్టకల్స్ క్రియేట్ చేసే దగ్గర ఈ ప్రజాప్రస్వామ్యాన్ని ఆ విఘాతం కలిగించడానికి దుష్ట చతుష్టయాలు, దుష్ట కూటములు ఏకమవుతున్న దాంట్లో ఈ అపోజిషన్ పార్టీ కూడా సర్వసాధారణం. వాళ్ళ దగ్గర ఉన్న కుటిల యత్నాలన్నీ ప్రయత్నిస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించడానికి. మీకు మాట చెప్పనా, ధర్మ పరిరక్షణ, ధర్మ స్థాపన అన్న దగ్గర ఇవాళ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోలో పక్కన లేడు. మీరు గమనించండి, ఆ బీజేపీ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆ మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ధైర్య సాహసాలు చేయట్లేదు. మీరు ఇది గమనించారు ఈశ్వర్ గారు? ఎందుకు అంటే అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేయబడే ప్రభుత్వాలు బాగా తెలుసు కాబట్టి అదే చెప్తున్నాను. అబద్ధాల పునాదుల మీద శాశ్వత ప్రయోజనాలు ఆశించే ఒక ప్రభుత్వ స్థాపన కోసం 2014లో ఒకసారి భుజం ఇచ్చిన పాపానికి అపవాదు మోసుకుంటూ తిరుగుతున్న వాళ్ళు ఇంకోసారి ఆ ప్రయత్నం విఫలం కాకుండా మా వంతుగా మేము తప్పని పరిస్థితుల్లో వాళ్ళతో పొత్తుకొచ్చాం తప్ప ఈ కుటిల యత్నాలకి మాది బాధ్యత కాదన్న దానికి ఒక తార్కాణమే ఆ మేనిఫెస్టో వాళ్ళు ముట్టుకోకపోవడం. అలాంటి వ్యక్తుల యొక్క సాధికారత, సాధకత ఉమ్మడి మేనిఫెస్టో అని పెట్టుకున్నారు కదా సార్. ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో అంటే ఎవరెవరు ఉన్నారు? టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ బొమ్మ ఉండదు, పురంధేశ్వరి బొమ్మ ఉండదు, మోడీ గారి బొమ్మ ఉండదు. వాళ్ళకి సంబంధం లేనట్టు వాళ్ళు దూరంగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ వినండి,
చంద్రబాబు లాంటి కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి వ్యక్తి గురించి మోడీ గారికి బాగా తెలుసు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్రం, దాన్నే ఈ రకంగా అపోహలు సృష్టిస్తున్నటువంటి వ్యక్తితో అంటకాగడానికి వాళ్ళకేం తెలియలేదనుకున్నారా? చంద్రబాబు చేసేటటువంటి మోసాలు, ఇచ్చేటటువంటి హామీలు, అబద్ధపు హామీలు, బూటకపు హామీలు అన్నింటికీ నేను జవాబుదారీ కాదు అని మోడీ గారు చెంప మీద చెళ్ళుమని కొట్టారు. ఈరోజు చంద్రబాబుని మామూలుగా కొట్టలేదు, చెంప మీద చెళ్ళుమని కొట్టి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి ఆఖరికి ఇద్దరు మాత్రమే, దత్త తండ్రి దత్తపుత్రుడు, 2 బుక్కులు ఇలా పట్టుకుని ఇలా నిలబడ్డారు. పక్కన కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతినిధి సిద్ధార్థ గారేమో అసలు ఆ మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా ఇష్టపడలే, తోసి పడేశారు. ఇదో మేనిఫెస్టోనా? ఆయనకు అందుంటే కాలుతో కూడా పక్కకు తన్నేవాడేమో. ఇది మేనిఫెస్టోనా? చంద్రబాబు ఇచ్చేటటువంటి హామీలు 650 హామీలు ఇచ్చి మోడీ గారి ఫోటో వేసి ఇంటింటికి కరపత్రం పంపించి అందులో మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇచ్చేటటువంటి హామీలన్నింటికి నేనే పూచీకత్తు, అవి నెరవేరకపోతే నన్ను అడగండి అన్నారు. ఇద్దరు కొట్టుకున్నారు, నటించారు, ముగ్గురు కొట్టుకున్నట్టు నటించారు, మొత్తానికి విడిపోయారు. ఎవరెవరిని అడగలేదు. మళ్ళీ ఎన్నికలు రాగానే ఒక్క చోట వచ్చి చేరిపోయారు రాబందుల్లాగా. ఈ ఇద్దరు రాబందులు ఇప్పుడు మోడీ గారి ఫోటో లేదు, అక్కడ పురంధేశ్వరి ఫోటో లేదు, బీజేపీకి సంబంధించినటువంటి అంశం లేదు, ఉమ్మడి మేనిఫెస్టో అట. ఎవరి ఉమ్మడి మేనిఫెస్టో? ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి, క్లియర్ గా ప్రజలందరికీ అర్థమవుతుంది మోడీ గారు చంద్రబాబు చెంప మీద చెళ్ళుమని ఎలా కొట్టారనేది. వద్దు 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 అంటున్నాడు. అది పరిస్థితి. ఇంతకంటే అవమానం చంద్రబాబుకి, ఇంతకంటే సిగ్గుమాలినతనం, ఇంతకంటే చేతగానితనం, ఇంతకంటే దిగజారుడుతనం నీ చెంప చెళ్ళుమని కొట్టినా సరే నేను ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి అందులో ఉమ్మడిలో అసలు లేనేలేరు, ఆయన మోడీ గారు లేనేలేరు. ఆయన పేరు చెప్పి మోసం చేశారు కదా. అసలైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ నెల అంటే రేపు రాబోయేటటువంటి 2-3 తారీఖుల్లో మోడీ గారు రాబోతున్నారు, ప్రచార సభలు పెట్టబోతున్నారు. ఆ సభల్లోనే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము చంద్రబాబు గారు చెప్పిన మాట. అదే కొన్ని ఎల్లో మీడియాలో వచ్చినటువంటి వార్తలు. ఆఖరికి చూస్తే మేనిఫెస్టో ఈ రోజు రిలీజ్ చేశారు. ఆ బీజేపీ ప్రతినిధి అయితే దాన్ని తాకడానికి కూడా ఇష్టపడటం లేదు, ఎడమ చేత్తో కూడా పట్టుకోవట్లేదు ఆయన. అదేంటో